స్టోరీస్ తెలుగు. ప్రేమ ద్రోహం పార్ట్ 6. ఆ రోజు వినీత పల్లవిని న్యూజిలాండ్ లో చాలా ప్లేసెస్ తిప్పింది. చివరికి ఇద్దరు పానీపూరి తినడానికని ఇండియన్ రెస్టారెంట్ కి చేరుకున్నారు. మీకు తెలుసా వినీత, న్యూజిలాండ్ వచ్చిన తర్వాత మొదటిసారి నేను బయటకొచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? మొదటిసారి మీరు మీ భర్తతో కలిసి బాగా తిరుగుంటారు కదా. మీ ఆయన ఇక్కడ చాలా ఏళ్ల నుండి ఉంటున్నాడని చెప్పారు. మా ఆయనతోనా? ఏదైతే అది అయ్యింది. ఇప్పుడు మీకు నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏం నిజం పల్లవి? పల్లవి తన పెళ్లైనప్పటి నుంచి జరిగిన అన్ని సంఘటనల గురించి వినీతకు చెప్పింది. పల్లవి, ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఇంత జరుగుతున్నా మీరు ఇప్పటి వరకు ఈ రిలేషన్షిప్ లో ఎందుకున్నారు? ఇక నేనేం చేయగలను? ఒకరోజు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్లాను. కానీ పోలీసులు ముందు నా పాస్పోర్ట్ అడుగుతున్నారు. నా పాస్పోర్ట్ ఏమో ప్రణవ్ తన దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఇక్కడి నుంచి పారిపోవాలని నాకున్నా నేను వెళ్లిపోలేకపోతున్నాను. ఇదా అసలు విషయం. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి. నేను మిమ్మల్ని ఈ ప్రమాదం నుండి బయటపడేస్తాను. Oh, come on, baby. You are spoiling our evening. నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు అలా చూస్తున్నావు? డేవిడ్, షీస్ ప్రణవ్స్ వైఫ్. ప్రణవ్ తో పర్మిషన్ తీసుకోకుండానే ఎవరూ తెలియని అమ్మాయితో బయట తిరుగుతుంది. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. నువ్వు కూడా ప్రణవ్ నాన్నగారిని కళ్ళు కప్పి నాతో కలవడానికి వచ్చేదానివి కదా. వాట్స్ రాంగ్? నీ డాక్టర్ ఇంట్లో అబ్బాయితో రాలేదు, ఒక అమ్మాయితోనే కదా తిరుగుతుంది. కానీ నేను నా కొడుకు జీవితం నాశనం అవ్వనివ్వను. అయితే నీ కొడుకుకి చెప్పు, తన భార్యని జాగ్రత్తగా చూసుకోమని. నేను చూడు నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో. నేను నీతో కేవలం నీ డబ్బు కోసమే ఉన్నాను. ఒకరోజు అన్నీ దోచుకుంటాను. బుద్ధి లేని గాడిద. డేవిడ్ వద్దని చెప్పినా వినకుండా ప్రణవ్ అమ్మ ప్రణవ్కి ఫోన్ చేసి అంతా చెప్పేసింది. నేనిప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. ప్రాజెక్ట్ మొత్తం చెక్ చేసి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసి చెప్పు. ఓకే వినీత, ఐల్ డూ ఇట్ రైట్ నౌ. వినీత, హౌ ఇస్ యువర్ లైఫ్ ఇన్ న్యూజిలాండ్? చాలా బోరింగ్ ఉంది, కానీ నేను ఇంట్రెస్టింగ్ గా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఒక మంచి ఫ్రెండ్ దొరికింది. ఆమె అమ్మా నాన్న ఏం ఆలోచించకుండా ఎందుకో ఇలాంటి ఒక సైకోతో పెళ్లి చేసి ఇక్కడికి పంపించారామెను. యు మీన్ అబ్బాయి మంచివాడు కాదా? అందరి అదృష్టం నీలాగా ఉండదు కదా. నీకంటే నితిన్ లాంటి మంచి అబ్బాయి దొరికాడు. పల్లవి, ఎవరితో బయటికి వెళ్ళావు? బయటకి వెళ్ళకూడదని నేను నీకు స్ట్రిక్ట్ గా చెప్పాను కదా. నేను నా ఫ్రెండ్ తో వెళ్ళాను. వెళ్తే ఏమవుతుంది? ఫ్రెండా? నిన్నటి వరకు నీకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు కదా. ఈ రోజు సడన్ గా ఫ్రెండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫ్రెండ్ అమ్మాయి, అబ్బాయి కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపటి నుండి ఎవరితోనైనా మాట్లాడినా ఇంటి నుంచి బయటకు వెళ్ళినా నువ్వు నా అసలు నిజస్వరూపం ఏంటో చూస్తావు. మరుసటి రోజు ప్రణవ్ ఆఫీస్ కి వెళ్లే ముందు ఇంటికి లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. అది ఎలా బయటకు వస్తుందో ఇప్పుడు చూస్తా. కొంతసేపటికి వినీత పల్లవిని కలవడానికి ప్రణవ్ ఇంటికి వచ్చింది. అయ్యో, వినీత వచ్చినట్టుంది. కానీ నేను బయటికెలా వెళ్ళాలి? ఒక పని చేస్తాను. వినీత, వినీత! పల్లవి కిటికీ దగ్గర నుంచి వినీతని గట్టిగట్టిగా పిలుస్తూ ఉంది. పల్లవి, నువ్వు డోర్ ఎందుకు తెరవటం లేదు? నీతో బయట తిరగడానికి వెళ్లకూడదని ప్రణవ్ మెయిన్ డోర్ బయట నుంచి లాక్ చేసుకుని వెళ్లిపోయాడు. వాట్? ఓకే, టెన్షన్ తీసుకోకు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఈ జంతువు లాంటి మనిషి నుండి నువ్వు మాత్రం నన్ను ఎలా కాపాడతావు? ఏదో ఒక రోజు నేను ఈ ఇంట్లో చనిపోతాను. నేను చనిపోయినట్టు ఎవరూ తెలుసుకోలేరు. అలా ఏం జరగదు పల్లవి. నేనలా జరగనివ్వను. ఇది తీసుకో. కెమెరా? అవును, కెమెరా. ఈ కెమెరాను ప్రణవ్ రూమ్ లో కరెక్ట్ గా లాకర్ ఎదురుగా పెట్టు. అలా చేయడం వల్ల
ప్రణవ్ ఎప్పుడైనా లాకర్ ఓపెన్ చేస్తే ఆ లాకర్ పాస్వర్డ్ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అలాగే వినీత చెప్పినట్టు పల్లవి ప్రణవ్ రూమ్ లో కెమెరాని ఫిక్స్ చేసింది. రాత్రవ్వగానే ప్రణవ్ రోజులాగే సూజీని తీసుకుని ఇంటికొచ్చాడు. రూమ్ బయట పల్లవి ప్రణవ్ లాకర్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తాడా అని వెయిట్ చేస్తుంది. ఉదయం అవ్వగానే ప్రణవ్ సూజీని తీసుకుని బయటికి వెళ్లిపోయాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పల్లవి కెమెరాలో రికార్డ్ అయిన క్లిప్స్ అన్ని తన టీవీలో వేసుకుని చూస్తుంది. కాని పల్లవి దురదృష్టం కొద్దీ ప్రణవ్ నిన్న రాత్రి లాకర్ తెరవలేదు. పల్లవి, నిన్న రాత్రి పాస్వర్డ్ రికార్డ్ అయింది కదా? లేదు వినీత, ప్రణవ్ లాకర్ ఓపెన్ చేయలేదు. ప్లీజ్ వినీత, నా కోసం నువ్వు ఈ మెయిన్ డోర్ పగలగొట్టి నన్ను ఇక్కడి నుంచి బయటపడి. నేనిక్కడ అస్సలు ఉండలేను. న్యూజిలాండ్లోనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను. లేకపోతే నాకు పిచ్చి పట్టేటట్టుంది వినీత. లేదు పల్లవి, నీ పాస్పోర్ట్ ఇంకా మన చేతికి రాలేదు. నిన్నిక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినా పాస్పోర్ట్ లేకుండా మనం ఇండియాకి వెళ్లలేం. ఒకే ఒక్కసారి ప్రణవ్ లాకర్ పాస్వర్డ్ తెలిస్తే చాలు, నువ్వు ఈ ప్రమాదంలో నుండి బయటపడినట్టే. ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకో పల్లవి, కెమెరా ఎప్పుడు ఆఫ్ అవ్వకూడదు. పల్లవిని ఇంట్లో పెట్టి తాళం వేసి చాలా రోజులైపోయింది. కానీ ఆమెకి ఇంకా ఏ సొల్యూషన్ దొరకలేదు. రోజంతా ఏడ్చి తన పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోయింది. వినీత పల్లవిని ఆ బాధ నుండి డైవర్ట్ చేయడానికి ఆమెకు రోజు మంచి మంచి స్నాక్స్ తీసుకుని వచ్చేది. ఒక స్నేహితురాలిగా పల్లవిని సంతోషపెట్టేందుకు వినీత అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. అలా ఒక రోజు వినీత, నువ్వొచ్చేసావా? నిన్న రాత్రి ప్రణవ్ లాకర్ ఓపెన్ చేశాడు. కెమెరాలు అంతా రికార్డ్ అయింది. వావ్, మంచి శుభవార్త చెప్పావు పల్లవి. వాడింకా చెడ్డ పనులు ఎన్నో చేస్తాడు. అయినా వాడేం చేస్తే నాకెందుకు? నాకు నా పాస్పోర్ట్ దొరికిపోయింది. ఇప్పుడు నన్ను ఇక్కడి నుంచి తొందరగా బయటపడి ప్లీజ్. వినీత ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ డోర్ విరగొట్టింది. పల్లవి ప్రణవ్ లాకర్ లో ఉన్న డబ్బులు, క్రెడిట్ కార్డులు, తన పాస్పోర్ట్ తో పాటు ప్రణవ్ పాస్పోర్ట్ కూడా తీసుకుని వెళ్లిపోయింది. వాట్? డోర్ ఓపెన్ ఉందేంటి? పల్లవి ఏమైనా? ఓ మై గాడ్! ప్రణవ్ ఇంట్లోకి వెళ్లి పల్లవి కోసం ఇల్లంతా వెతుకుతూ ఉన్నాడు. కాని పల్లవి ఎక్కడా కనిపించలేదు. ఇదేంటి ఇలా చేసింది? పల్లవి నా కొడుకుని తీసుకుని ఎక్కడికి పారిపోయింది? వినీత, ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను తొందరగా ఇండియాకి పంపించు. లేకపోతే ఆ సాడిస్ట్ నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకొచ్చి నన్ను మళ్లీ ఆ ఇంట్లో బందీ చేస్తాడు. వాడి నీడ కూడా నా బిడ్డపై పడకూడదు. అలా ఏం జరగదు. ఇప్పుడు నీ పాస్పోర్ట్ నీ దగ్గరే ఉంది. ఒకవేళ ప్రణవ్ పోలీసుల సహాయంతో నిన్ను వెతికినా అతనికే ప్రమాదం. డియర్, ఎలాగైనా సరే మనం పల్లవిని వెతికి తీరాలి. నువ్వు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరా. లేదు మామ్, పోలీస్ ఇందులో ఇన్వాల్వ్ అయితే పల్లవి మన మీద ఫిజికల్ అబ్యూస్ కేసు పెట్టేస్తుంది. అప్పుడు మనమే ఇరుక్కుంటాం. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు పల్లవి. మనమిద్దరం ఇండియాకు వెళ్లే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. త్వరలోని మనం ఇండియాకి వెళ్లిపోతాం. నాతో పాటు నువ్వు కూడా ఇండియా వస్తున్నావా? కానీ నీ ప్రాజెక్టు సంగతేంటి? ఇలా మధ్యలోనే వదిలేసి ఎలా వస్తావు? ప్రాజెక్ట్ ఒక సాకు మాత్రమే. అదంతా వదిలే. నువ్వెళ్ళు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నాకొక ముఖ్యమైన పనుంది. నేను బయటికి వెళ్లి ఒక అరగంటలో తిరిగొచ్చేస్తాను. ఒక ఫైనల్ సెటిల్మెంట్ ఇంకా మిగిలింది. వినీత మాటలు పల్లవికి కొంచెం విచిత్రంగా అనిపించాయి. కానీ ఈ రోజు ఆమె చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ విషయాలన్నీ పట్టించుకోకుండా ప్రశాంతంగా నిద్రపోయింది. డియర్, నేను నీకిచ్చిన డబ్బు నాకు తిరిగివ్వు. నేను ఆ డబ్బుని నా లాకర్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఉండటం సేఫ్ కాదు. ఏ డబ్బు మామ్? పల్లవి మీ డబ్బుతో పాటు నా డబ్బు, పాస్పోర్ట్ అన్ని తీసుకుని వెళ్ళిపోయింది. వాట్? ఆ డబ్బులు నేను డేవిడ్ నుండి దొంగిలించి దాచిపెట్టాను. హౌ కుడ్ షీ? ఓ మై గాడ్! ఇప్పుడు నేనేం చేయాలి? తర్వాత ఏం జరగబోతుంది? మా నెక్స్ట్ ఎపిసోడ్ ని చూడటం మర్చిపోకండి. అలాగే మీరు కనుక మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే
ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. బాయ్ బాయ్.